నాన్న, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటావు. ఒకచోట కుదురుగా బుద్ధి కలిగి ఉండవు. నీ ప్రవర్తనకు ఒక పద్ధతి అంటూ లేదేమి? ఒక్క క్షణం ఏమరపాటు చెందితే చాలు, ఎన్ని వేషాలైనా వేసి ఎక్కడికైనా పోతావు. ఎక్కడనైనా నువ్వు తిరిగేదవు, ఒక్క ఎడన్ గుణము కలిగి ఉండవు. నియమం బెక్కడిది నీకు, మరచిన చక్కగా పోయేదవు బెక్కుజాడల పుత్రా. భగవంతుడు సర్వాంతర్యామి, గుణాతీతుడు. ఆయనకు నియమాలు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటా ఆయనే అనే ఎరుక ఒక్క క్షణం మరచిపోతే మిత్రులు, శత్రువులు మొదలైన అనేకంగా ఆయన కనిపిస్తాడు. ఒరే కన్నయ్య, అదురు బెదురు లేకుండా నీళ్లలో చొరబడిపోతావు. ఎంత పెద్ద బండనైనా ఎత్తివేయాలని ప్రయత్నిస్తావు. మట్టితో ఆటలు మానక పొరలాడతావు. పెద్ద పెద్ద స్తంభాలనైనా పట్టుకొని ఊపాలని చూస్తావు. పరాయి వాళ్ళ దగ్గర అల్పమైన వస్తువుల కోసం చేయి చాచి యాచిస్తావు. నీకు రాజసం ఎక్కువ. లోకం మీద పడి ఎన్నో జగడాలు తెస్తావు. నీళ్ల ప్రవాహాలకి అడ్డుకట్టలు వేయాలని చూస్తావు. ముసలివై నటించుతూ కోతి చేష్టలతో అల్లరి చేస్తూ ఉంటావు. మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా పడి తిరుగుతూ ఉంటావు. ఈ దుడుకు చేష్టలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలియకుండా ఉన్నది. నిన్ను భయభక్తులతో నేను అదుపులో పెట్టలేకుండా ఉన్నాను అనుకునేగా ఇలా క్రిందు మీద తెలియకుండా ప్రవర్తిస్తున్నావు అంటున్నది యశోద. ఇందులో యశోదాదేవి తనకు తెలియకుండానే భగవంతుడి దశావతారాలను స్మరించింది. ఎలా అంటే, మత్స్యావతారం ధరించి నీటిలో జొరబడతాడు, కూర్మావతారం ధరించి వీపు మీద కొండనెత్తుతాడు, వరాహావతారం ధరించి భూదేవితో ఆడుకుంటాడు, అందులోనూ కోరల మీద నిలిపి ఆడుకుంటాడు, నరసింహావతారంగా స్తంభాలు గదిలిస్తాడు, పరశురామావతారంగా రాజులను వేటాడి వేటాడి ముప్పు తెస్తాడు, రామావతారంలో సముద్రానికి వంతెన గడతాడు, హలాయుధుడైన బలరాముడితో కలిసి కృష్ణుడిగా సాక్షాత్తు హరి అయి దిగివచ్చాడు, బుద్ధావతారంగా దిగంబరత్వం సాధిస్తాడు. ఇక నీ కల్కి అవతారం ఎందుకు ఎత్తుతావో తెలియదు. నిన్ను లొంగదీయడానికి నాకు సాధ్యం కాదనే కదా నీ ధైర్యం. దానితో నీవు కిందు మీదు తెలియక మిడిసిపడుతున్నావు. భూమి ఆకాశం నిండా ఇంకా అవతల యువతల వ్యాపించి మెరుపులాగా కనిపిస్తున్నావు అని మర్మంబులెత్తి పలికి, ఈ విధంగా యశోద కృష్ణుడి అవతార రహస్యాలను కూడా ఎత్తిపొడిచి ఆ దుడుకు బాలుణ్ణి ఒక రోటికి కట్టివేసింది. ఆ బాలకృష్ణుడు వెన్న దొంగిలించడమే క్రీడగా కలిగిన వాడు అందరికీ సంతోషం కలిగించేటట్లు గలగలా మాట్లాడతాడు. తల్లి తనను కట్టివేసినందుకు ఆశ్చర్యపోతున్నట్లు కనిపిస్తున్నాడు. అతని నొసటన ముత్తెపు బొట్టు అలంకరణగా మెరుస్తూ ఉన్నది. పరీక్షన్ మహారాజా, ఆ బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండేవాడు గనక రోటికి కట్టుబడిపోయి ఉన్నాడు. దానికి అతడేమీ బిక్కమొహం వేయలేదు. కట్టుకొయ్యకు కట్టబడిన మదించిన ఏనుగు గున్నవలే హుందాగా వెలిగిపోతున్నాడు. రాజా, నారాయణునకు లోపల వెలుపల అనేవి, మొదలు చివర మధ్య అనేవి ఏవీ లేవు. ఈ లోకాలన్నింటికీ మొదలు చివర మధ్య లోపల వెలుపల అన్నీ ఇతడే. ఇటువంటి నారాయణుని కట్టివేయాలంటే శరణాగతి చెందిన పరమభక్తురాలు గనుక యశోదాదేవికి సాధ్యమయ్యింది కానీ మరొకరికి మరో విధంగా సాధ్యమవుతుందా? తన చిన్ని కృష్ణుడు అందరి వంటి బాలుడే అనుకున్నది గనుక యశోదాదేవి అతన్ని కట్టివేసింది. ఆ బాలుని కడుపు ఎన్నో బ్రహ్మాండాలను దాచుకోగలిగినది అని తెలిస్తే ఆ తల్లి ఎందుకు కట్టివేస్తుంది? ఆ లీలాగోపాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు. సనక సనందాదులైన మహాయోగుల హృదయాలలోనూ చిక్కలేదు. ఉపనిషత్తులలోనూ చిక్కలేదు. అటువంటి వాడు లీలగా అవలీలగా ఆ తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములం జిక్కడు శృతి లతికావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఈ విధంగా కృష్ణుణ్ణి చిక్కించుకొని గట్టిగా పట్టుకున్న యశోద అతన్ని గట్టిగా రోటికి కట్టడానికి అతని నడుము చుట్టూ ఒక త్రాడు గట్టింది. ఆ తాడును జుట్టింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరొక తాడు జత చేసిన అప్పుడు కూడా అది ఆ 2 అంగుళాలే తక్కువైంది. మరొక్క తాడు ముడివేసి చూసినా అంతే తక్కువైంది. ఆ తల్లి ఇంట్లో ఉన్న అన్ని తాళ్ళు
వరుసగా ముడివేసిన అంతే వెలితి ఉండిపోయింది. ముజ్జగములు దాగి ఉన్న ఆ చిరుబొజ్జను గట్టడం ఎవడి తరం? ఆ వింతను పిల్లవాణ్ణి చూసి యశోదాదేవి గోపికలు నివ్వెరపోయారు. పాపం ఈ శ్రమ వలన యశోదాదేవికి శరీరమంతా చెమటలు పోశాయి, పైట కొంగు జారిపోయింది, కొప్పు సడలిపోయి పూలు రాలి పడిపోయినాయి. కట్టడానికి శక్యంగాని తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లిని చూసి పాపం నల్లనయ్య జాలిపడ్డాడు. పరీక్షన్ మహారాజా, శ్రీహరి భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఆ భగవంతుడు బాలకృష్ణుడై ఇప్పుడు కన్నతల్లి కష్టం చూడలేక ఆమె కట్టుతున్న త్రాటికే కట్టుబడిపోయినాడు. అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు గదా. పరీక్షన్ మహారాజా, ప్రియమిత్రుడై వెలగే శివుడు గాని, ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకుని ఉన్న లక్ష్మీదేవి గాని, ఆయన కొడుకును అని విర్రవీగే బ్రహ్మదేవుడు గాని శ్రీహరి వలన యశోద పొందిన అనుగ్రహాన్ని పొందలేకపోయినారు. సంగడి తిరిగెడు శంభుడు నంగాశ్రయైన సిరియు, సంగడి తిరిగెడు శంభుడున్ అంగాశ్రయైన సిరియున్, ఆత్మజుడయ్యు పొంగెడి పద్మజుడును, ఆత్మజుడయ్యు పొంగెడు పద్మజుడును, గోపాంగన క్రియ కరుణవడయుర్ అఖిలేశ్వరు చేన్. భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు గాని, మౌనులకు గాని, దానపరులకు గాని, యోగీశ్వరులకు గాని పట్టుబడడు గదా. యశోదాదేవి కృష్ణుణ్ణి అలా రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ ఇంటి పెరట్లో ఉన్న 2 పెద్ద పెద్ద మద్ది చెట్లను చూశాడు. నలకూబరుడు, మణిగ్రీవుడు అనే 2 యక్షులు నారదుడి శాపం వలన ఆ మద్ది చెట్లగా చాలా కాలం నుంచి పడి ఉన్నారు. వారిద్దరినీ చూసి కృష్ణుడు రోలు ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాడు. ఇలా సుఖమహర్షి చెప్పగానే పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు. మహానుభావ, లోకంలోని మహాయోగులందరూ నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. నీవే నా సంశయాలను తొలగించగలవు. ఆ యక్షులను నారద మహర్షి ఎందుకు శపించాడు? వారు ఆ శాపం పొందడానికి చేసిన అపచారమేమిటి? నారదుడేల శపించను వారా వృక్షత్వమునకు వచ్చిన పనికి కారణమయ్యది, యోగికుల ఆరాధ్య ఎరుగజెప్పుమయ్య వినియదన్ అంటూ పరీక్షన్ మహారాజు శుకమహర్షిని ప్రశ్నించారు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.